పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జనవరి 25వ తారీఖు ఈనాడు తల్లి శ్రీ సభ సామాన్య 3వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉండగా, దయగల దేవుడు ఈ యొక్క ఆదివారం రోజున మనందరం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. మొదటి పట్టణము యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు, భక్తి కీర్తన 27వ కీర్తన 1వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 13వ వచనం నుండి 14వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు మరియు 17వ వచనం. సువార్త పట్టణం మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనం నుండి 23వ వచనం వరకు. ఈనాటి సువార్త పట్టణాన్ని చదివి ధ్యానించుదాం. యోహాను చెరసాలలో బంధింపబడినని విని యేసు గలిలయ సీమకు వెళ్ళెను. ఆయన నజరేతును వీడి జెబులూను నఫ్తాలి సీమల్లోని సరస్సు తీరమున నున్న కపెర్నౌమునకు వచ్చి నివాసం ఏర్పరచుకొనెను. జెబులూను నఫ్తాలి ప్రాంతాలు గలిలయ సరస్సు తీరము, యోర్దాను నదికి ఆవలి దిక్కు. అన్యులు నివసించు గలిలయ సీమ ఈ తావులయందు అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అను యెషయా ప్రవక్త ప్రవచనము నెరవేరినట్లు ఇది జరిగెను. హృదయ పరివర్తనం చెందుడు. దైవాజ్ఞకు విరుద్ధంగా వారు తమ భవిష్యత్తును తెలుసుకొనుటకు సోదెగాండ్రను, మాంత్రికులను, భూతములను, మృతులను సంప్రదిస్తూ ఉన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో వారు దేవుని వైపునకు మరలకుండా, దేవుని సన్నిధిని ఆశ్రయించకుండా, దేవునికి మొరపెట్టుకొనక, ప్రవక్తలను సంప్రదించకుండా వారి ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ ఉన్నారు. వారు పదే పదే ఈ విధంగా చేయటం వలన దేవుని ఆగ్రహానికి గురి అవుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ వారు దేవుని తిరస్కరించడం ఆరంభించారో, తమ ఇష్టం వచ్చినట్లు జీవించడం ఆరంభించారో అప్పుడే వారికి కష్టాలు ఆరంభమయ్యాయి. అసంతృప్తి, ఆందోళన, నిరుత్సాహం వారి జీవితాలను, హృదయాలను పూరించాయి. కష్టాల్లో కలుగు వేదనలో పాలకులను దేవుని శపిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితిలో వారికి విషాదం, చీకటి తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. ఈ కారణంగా వారు అంధకారంలో చిక్కుకున్నారు. వారి జీవితాల్లో, హృదయాల్లో చీకటి అలుముకున్నది. చీకటిలోనున్న వ్యక్తిని తాను ఎక్కడ ఉన్నాడో, ఎటు వెళ్తూ ఉన్నాడో, ఏ దారిలో నడుస్తున్నాడో తెలియదు. ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. అంతా అయోమయం, గందరగోళం. ఇటువంటి దుస్థితిలో 8వ అధ్యాయం ముగుస్తుంది. కానీ దేవుని ఆగ్రహం కలకాలం ఉండదు. ఆయన అనుగ్రహం చిరకాలం ఉంటుంది. అందుకే యెషయా ప్రవక్త 9వ అధ్యాయం ఆరంభంలోనే అంధకారంలో నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూసిరి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. గాఢాంధకారంలో నున్న వారికి ఒక జ్యోతి ప్రకాశించును అనే గొప్ప ఆశను కలిగిస్తూ ఉన్నాడు. దేవుని రక్షణ ప్రణాళికను ప్రవక్త వారికి తెలియజేస్తూ ఉన్నాడు. వెలుగులోనికి రమ్మని వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. వెలుగు లాంటి మాటను విని మార్గదర్శకంగా మార్చుకోమని వారికి పిలుపునిస్తూ ఉన్నాడు. ఈ యెషయా ప్రవక్త ప్రవచనము యేసు రాకతో నెరవేరుతుంది. అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూసిరి. మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. ఇజ్రాయేలు జీవితం మనకు పాఠం కావాలి, సందేశం కావాలి. వారు అంధకారంలో ఎందుకు కూరుకుపోయారో మనం తెలుసుకోవాలి. మన జీవితాలు నిరుత్సాహంతో, అసంతృప్తితో, ఆలోచన రాహిత్యంతో నిండకుండా చూసుకోవాలి. కలహాలు, వర్గాలు లేకుండా చూసుకోవాలి. ఒకే మనసు, ఒకే ఆలోచన కలిగి ఉండాలి. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 10-11 వచనాలు.
అలా జరగాలంటే దేవుని వాక్యమును విధిగా ప్రతిదినం చదవటం, వినటం అలవాటు చేసుకోవాలి. కష్టక్లిష్ట పరిస్థితుల్లో దేవుని సంప్రదించటం, ఆశ్రయించటం, దైవ సన్నిధికి రావడం, నిశ్శబ్దంలో దేవుని స్వరాన్ని ఆలకించటం నేర్చుకోవాలి. మన శక్తికి మించిన భారం ఉన్నప్పుడు దేవుని సహకారాన్ని, సలహాలను తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. ఇజ్రాయేలీలు కష్టంలోనున్నప్పుడు దేవుని తప్ప అందరినీ సంప్రదించారు. అందుకే అంధకారంలో మునిగిపోయారు. మనం దేవుని వాక్యాన్ని పాదాలకు, జీవితానికి దీపంగా మార్చుకోవాలి. 119వ కీర్తన 105వ వచనం. ప్రవక్తల సందేశమును ఆలకించాలి, ఆచరించాలి. క్రీస్తు అనుగ్రహించు వెలుగును మనం పొందు వరకు ప్రవక్త సందేశము మనకు దీపికలాగా, చీకట్లో దారి చూపు జ్యోతుల్లాగా ఉండును. పునీత పేతురు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 19వ వచనం. ప్రియ స్నేహితులారా, ఈనాడు యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా మన జీవితంలో కూడా అనేక మార్లు అంధకారాన్ని చవిచూస్తూ ఉంటాం. ఏమిటా అంధకారం అంటే దేవుడు లేనటువంటి జీవితం. కొన్నిసార్లు మనం మన యొక్క ఉద్యోగాలపైన, మన యొక్క ఆశలపైన, మన యొక్క పరువు ప్రతిష్టలపైన నిలిచి ఉంటాం. దేవుడు మాకు అవసరం లేదులే, దేవుడు చేసేదేంటి, మాకు అన్నీ ఉన్నాయి అని మేము ఉద్యోగాలు చేస్తూ మంచి పరువు ప్రతిష్టను, సంపాదన కలిగి ఉన్నాం, మాకు దేవుళ్ళు లేకపోయినా పర్వాలేదు అనేటువంటి వ్యక్తులు లేకపోలేదు. మరి అటువంటి జీవితాన్ని ఇజ్రాయేలీ ప్రజలు కూడా జీవించి ఉన్నారు. మరి ఇలాంటి ప్రజలకు దేవుడు వెలుగును చూపిస్తూ ఉన్నాడు. పాప జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేనే వెలుగు, ఆ వెలుగులకు రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. హృదయంలోని చీకటిని పారద్రోలుదాం. దయగల దేవుడు మన యొక్క హృదయాలను తన వెలుగుతో నింపుదురుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.